Hi dear all, welcome to KSR, English Made Easy. Today you are going to understand the lesson. A Letter to God from 10th CBSE textbook. In this video lesson, we understand Part 2 and Part 3 of the lesson A Letter to God. Most importantly, we understand the lesson line by line and in detail in Telugu. Dear all, good morning. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఎ లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్. ఈరోజు ఈ లెసన్లో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 మనం చూద్దాం. ఈ చెప్పుకునే ముందు మనం అసలు పార్ట్ 1లో మనం ఒకసారి ఏం చెప్పామన్నది రీక్యాప్ చేద్దాం. లెంచో అనేటువంటి ఒక ఫార్మర్ ఉండేవాడు. ఈ ఫార్మరు ఒక వ్యాలీలో ఉండేటువంటి చిన్న కొండ మీద ఇల్లు కట్టుకొని తన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నాడు. అయితే అతని తాలూకా ఈ వ్యాలీలో పండించేటువంటి పంటలన్నీ కూడా అతనికి జీవనాన్ని అందిస్తున్నాయి. ఆ విధంగా తన ఫ్యామిలీని ఆయన పోషించుకుంటున్నాడు. ఒకసారి ఆయన పంటలకి అసలు నీరు చాలా అవసరం వచ్చింది. వాటర్ లేదు. ఆయన వర్షం వస్తుందని భావించాడు. అదేవిధంగా వర్షం వచ్చింది. కాకపోతే ఆ వర్షంతో పాటు హెయిల్ స్టార్మ్ వడగళ్ళు కూడా వచ్చి తన పంట మొత్తం నాశనం చేశాయి. సో అలా నాశనం అయిపోవడం వల్ల తను ఏం చెప్పాడు, తన ఫ్యామిలీ మెంబర్స్తో తను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మన పంట అంతా నాశనం అయిపోయింది. సో మనం ఆకలితో ఉండాల్సి వస్తుంది అని తన ఫ్యామిలీ మెంబర్స్ తను చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు మనం పార్ట్ 1 చూసాం. ఇప్పుడు వి సీ ద పార్ట్ 2. బట్ in the hearts of all who lived in the solitary house in the middle of the valley, there was a single hope, that is help from God. అక్కడ సాలిటరీ అంటే ఇక్కడ మనకి సింగిల్ అనమాట. అక్కడ ఒకే ఒక ఇల్లు ఉంది, వీళ్ళదే, ఇంకెవరిది లేదు ఆ వ్యాలీలో. అందులో ఉండేటువంటి అందరి మనసుల్లో, అంటే ఎవరు, లెంచో తలగ వైఫ్, తన చిల్డ్రన్ తలగ అందరి మనసుల్లో ఏముంది, ఒకే ఒక హోప్ ఉంది. అదేంటి, హోప్ ఫ్రమ్ గాడ్. దేవుడు తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాడు అనేటువంటి ఆశ ఉంది. డోంట్ బి అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్. రిమెంబర్, నో వన్ డైస్ హంగర్. ఇది ఎవరు చెప్తున్నారు? లెంచో చెప్తున్నారు. ఇది మీరెవరూ కూడా అస్సలు చింతించకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్, మొత్తం ఈ పంట అంతా పోయినప్పటికీ నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవరు ఆకలితో చావబోరు అని తన ఫ్యామిలీ మెంబర్స్కి తను చెప్తున్నాడు. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఓకే, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. మనం ఎవరం కూడా ఆకలితో చావం. ఎందుకంటే అందరికీ ఒకే ఒపీనియన్ ఉంది. ఏంటి, హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆల్ త్రూ ద నైట్, ఆ రోజంతా, ఆ నైట్ అంతా, లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్. అతనుకున్న ఒకే ఒక ఆశని గురించి అలా తను ఆలోచించడం మొదలుపెట్టాడు. ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఆ ఆలోచన ఏంటి, దేవుడు చేసేటువంటి సాయం. హూజ్ ఐస్ అంటే ఇక్కడ దేవుడి తాలూకా కళ్ళు. హ్యాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్. అతనికి ఆల్రెడీ తెలిసినట్టుగా దేవుడి తాలూకా కళ్ళు అతను ఏంటంటే ఆయన అందరినీ చూస్తాడు, అందరి తాలూకా బాధలు తెలుసుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఇతను మనకి చెప్తున్నాడు. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కాన్షియన్స్. ఇక్కడ కాన్షియన్స్ అంటే ద ఎబిలిటీ టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానాన్ని కాన్షియన్స్ అంటారు. ఇది కూడా భగవంతుడు తన కళ్ళతో చూసి తెలుసుకోగలడు. అంటే దేవుడు తన్ని తెలుసుకుంటాడు, మన కష్టాన్ని కూడా తెలుసుకుంటాడు అని ఈయన చెప్పడం జరిగింది. లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. లెంచో ఎలాంటి వ్యక్తి, ఒక ఆక్స్ లాంటి వ్యక్తి. అంటే ఇప్పుడు చూసారా, మనం ఎద్దులా కష్టపడతాడు అంటాం, అలాంటి వ్యక్తి అనమాట. చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ మెటాఫారికల్ యూసేజ్గా యూజ్ చేశాడు. వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఏంటి, ఒక ఫీల్డ్లోకి వెళ్ళాడంటే ఒక యానిమల్, ఎద్దైతే ఎలా కష్టపడుతుందో అంత హార్డ్గా కష్టపడతాడు. బట్ స్టిల్ అయినప్పటికీ హీ న్యూ హౌ టు రైట్. అంత ఆ ఫీల్డ్ వర్క్లో అతను ఉన్నప్పటికీ, అంత మంచి ఫార్మర్ అయినప్పటికీ కూడా అతనికి రాయటం తెలుసు. అంటే చదువుకున్న ఫార్మర్ అనమాట, ఆయన ఎడ్యుకేటెడ్ ఫార్మర్. ద ఫాలోయింగ్ సండే, ఆ తర్వాత వచ్చిన సండే, అట్ డే బ్రేక్ అంటే సూర్యోదయం అయినప్పుడు సమయంలో, he began to write a letter which he himself would carry to town and places in the mail. అతను ఒక లెటర్ రాసి టౌన్లో ఉన్న మెయిల్ బాక్స్లో వేయడం జరిగింది. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్. ఇది భగవంతుడికి రాసినటువంటి
లెటర్ ఇది, అంతకన్నా ఇందులో ఇంకేం లేదు. సో అతను ఆ లెటర్లో ఏం రాసాడు అసలు చూద్దాం మనం. గాడ్, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నువ్వు కానీ నాకు సాయం చేయకపోతే, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, ఈ సంవత్సరం నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆకలికి గురవుతాం. ఐ నీడ్ 100 pesos ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్డ్ అగైన్. సో మళ్ళీ నేను పంటను పండించాలంటే విత్తనాలు, సో అంటే విత్తనాలు నాటడం, నాటడానికి నాకు 100 pesos కావాలి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పెసోస్ అంటే మనకి కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్. సో ఆ దేశం తాలూకు కరెన్సీ అనమాట. సో అతను అడగడం జరిగింది 100 ఇమ్మని, దేనికి? అండ్ టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్, ఆ క్రాప్ ఎదిగి మళ్ళీ వచ్చినంత వరకు మేము బ్రతకాలి కాబట్టి నాకు 100 pesos కావాలని గాడ్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. బికాస్ ద హెయిల్ స్టామ్, ఎందుకంటే హెయిల్ స్టామ్ అని ఇంకా లెటర్ కంటిన్యూ అయింది. ఆ హెయిల్ స్టామ్ వచ్చింది, నా తాలూకా పంటని పాడు చేసింది, అందువల్ల మాకు తినడానికి ఏమీ లేదు అని అలా కంటిన్యూ చేస్తూ రాశాడు అనమాట దేవుడికి. ఈ లెటర్ని తీసుకెళ్లి పోస్ట్ బాక్స్ లో వేయడం జరిగింది. హీ రోట్ టు గాడ్ ఆన్ ది ఎన్వలప్, put the letter inside and still trouble went to town. ఆ లెటర్ ని మడత పెట్టి ఎన్వలప్ లో పెట్టి మీద అడ్రస్ రాయాలి కదా. మనమైతే జనరల్గా ఏం రాస్తాం, అడ్రస్ టు పర్సన్ నేమ్ రాస్తాం, డోర్ నెంబర్ రాస్తాం, విలేజ్ రాస్తాం, నెక్స్ట్ మండల్, డిస్ట్రిక్ట్ ఇలా రాస్తాం మనం. కానీ ఇక్కడ దేవుడి తాలూకు అడ్రస్ ఏముంటుంది, జస్ట్ హీ రోడ్ టు గాడ్, అది ఒకటే రాశాడు, టు గాడ్, దేవుడికి అంతే. At post office కు వెళ్ళాడు టౌన్ లో. he placed a stamp on the letter and dropped it into the mail box. దాని మీద స్టాంప్ అంటించాడు. నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి మెయిల్ బాక్స్ లో దాన్ని డ్రాప్ చేయడం జరిగింది. one of the employees who was a postman and also helped at the post office, అక్కడ ఉండేటువంటి పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ ని తీయడం జరిగింది. went to his boss, అతని బాస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని బాస్ ఎవరు? పోస్ట్ మాస్టర్. laughing heartily and showed him the letter to God. ఇట్లాంటి లెటర్ ఆయన ఎప్పుడు చూడలేదు. ఆ లెటర్ ని నవ్వుకుంటూ తన బాస్ అయినటువంటి పోస్ట్ మాస్టర్ కి చూపించాడు. నెవర్ ఇన్ హిస్ కెరియర్ as a postman had known that address. తన ఈ పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేస్తున్న ఇంతకాలం కూడా ఇలాంటి అడ్రస్ అతను చూడలేదు. టు గాడ్, అడ్రస్ ఏంటి? టు గాడ్ అంతే ఉంది. అది పోస్ట్ మాస్టర్ కి ఇవ్వడం జరిగింది. పోస్ట్ మాస్టర్ ఎ ఫ్యాట్ అమియబుల్, ఒక ఫ్యాట్ ఎమియబుల్ లావుగా ఉండేటువంటి వ్యక్తి, నెక్స్ట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి, ఫెలో. ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, అతను నవ్వాడు, గట్టిగా నవ్వాడు ఈ లెటర్ చూసి, అంటే పగలబడి నవ్వాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఇట్ టర్న్ సీరియస్, వెంటనే తను మళ్ళీ అలా నవ్వకూడదని తెలుసుకొని సీరియస్ గా తన వర్క్ లో ఉన్నాడు కాబట్టి సీరియస్ అయ్యి ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్ కామెంటెడ్, ఆ లెటర్ ని డెస్క్ వేస్తూ ట్యాప్ చేయడం అంటే ఇలాగా కొట్టడం అన్నట్టు. కొడుతుంటే ఇదేం చెప్తుంది, ట్యాపింగ్ ద లెటర్ ఆన్ ద డెస్క్ అనేది అతను ఆలోచిస్తున్నాడు అనమాట. ఏంటి ఆలోచిస్తున్నాడు ఆయన? వాట్ ఫెయిత్, ఏంటి నమ్మకం ఇతనికి? ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. నాకు కూడా ఇంత ఫెయిత్ లేదే, అంటే ఇతనికి ఇంత నమ్మకం ఆ దేవుడి మీద అని అతను చాలా సపోర్టివ్ గా ఈ లెటర్ ని చూసి మాట్లాడాడు. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్, ఏంటి అతను దేవుడితోనే కరస్పాండెన్స్ స్టార్ట్ చేసాడా, దేవుడితో కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేసాడు. ఎంత నమ్మకమా, నాకు కూడా ఎంత లేదే అని అతను ఆశ్చర్యపోవడం జరిగింది పోస్ట్ మాస్టర్. Hi dear, if you like my video lessons, share them to your friends and subscribe my channel KSR English Made Easy. Press on the bell icon and select all to get the notifications of the latest video lessons. Thank you, keep learning. So in order not to shake the writer's faith in God, so అతని యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి the postmaster came up with an idea, అతను ఒక ఐడియా ఆలోచించాడు. ఆన్సర్ ద లెటర్, ఈ లెటర్కి ఆన్సర్ చేద్దాం మనమే. నిజంగా దేవుడైతే అలాగే ఆన్సర్ చేయడం లెటర్కి, తినే ఆన్సర్ చేద్దాం అనుకున్నాడు. బట్ when he opened it, it was evident that to answer it he needed something more than goodwill, ink and paper. ఓపెన్ చేశాడు, లెటర్ అంతా తను చదివాడు. చదివిన తర్వాత ఆ లెటర్లో ఉండేటువంటి సారాంశం తనకు అర్థమైంది. అయితే ఈ లెటర్కి మనం సమాధానం ఒక పేపర్ తీసుకొని, పెన్ తీసుకొని రాయడమే కాదు, ఎంతకన్నా ఇంకేదైనా చెయ్యాలి.
సో సమాధానం రాసి వచ్చి ఏంటి సమాధానం, నువ్వు తీసుకున్న లెటర్ నాకు అందింది, నేను నీకు అమౌంట్ పంపిస్తాను అని రాసేసి పంపించవచ్చు. కానీ అంతకన్నా ఇంకేదో చేయాలని పోస్ట్ మాస్టర్ అనిపించింది. బట్ హీ స్టక్ టు హిస్ రెజల్యూషన్. ఆయన అనుకున్నటువంటి ఆ నిర్ణయానికి అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు, రిప్లై ఇవ్వడమే కాకుండా ఇంకా ఏదో హెల్ప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దానికి కట్టుబడి హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్. అతని ఎంప్లాయీస్ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి మనీ అడిగాడు హెల్ప్ చేయమని. అంతేకాకుండా హీ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ. అతని శాలరీలో కొంత భాగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ వర్ ఒబ్లైజ్డ్ టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. సో దాతృత్వంతో తన ఫ్రెండ్స్ కూడా అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంటే కొలీగ్స్, ఫ్రెండ్స్, తను మొత్తం కలిపి అమౌంట్ ని రెడీ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos. కానీ ఆ లెటర్లో లెంచ్ అడిగినట్టుగా 100 pesos మాత్రం కలెక్ట్ అవ్వలేదు. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఎ లిటిల్ మోర్ దెన్ హాఫ్. అతను అడిగిన దాంట్లో సగం కన్నా ఎక్కువ మాత్రమే, అంటే ఒక 70 coins మాత్రమే, తనకి 70 pesos మాత్రమే తనకి కలెక్ట్ చేయగలిగాడు పోస్ట్ మాస్టర్. హీ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వలప్ అడ్రస్ టు లెంచో. సో అది ఒక ఎన్వలప్ లో వేసేసి అమౌంట్ ని లెంచో అడ్రస్ రాసాడు ఆయన. అండ్ విత్ ఇట్ a letter containing only a single word as a signature, God. మరి లెటర్ లో ఒక లెటర్ రాసి కింద నా సంతకం పెట్టాడు అతను, గాడ్ అని. సో గాడ్ నుంచి తనకి వస్తున్నట్టుగా, లెంచోకి తను పంపిస్తున్నట్టుగా లెటర్ రాశాడు. దిస్ ఈస్ పార్ట్ 2. సో నెక్స్ట్ మనం ఈ పార్ట్ 2 చూసాం కదా. ఈ అమౌంట్ ఎవరికి వెళ్తుంది మనకి, ఇప్పుడు లెంచోకి వెళ్తుంది. ఇప్పుడు లెంచో ఏ విధంగా ఫీల్ అయ్యాడు అమౌంట్ చూసి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు, లేదా తన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆయన ఫీలింగ్స్ ఏంటి అన్నది ఈ పార్ట్ 3లో మనం చూద్దాం. The following Sunday, Lencho came a bit earlier than usual to ask if there was a letter for him. సో ఇతను ఒక సండే నాడు, అదే నెక్స్ట్ సండే, అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తనకి ఏమైనా లెటర్స్ వచ్చాయని అడిగాడు తను. It was the postman himself who handed the letter to him, while the postmaster, experiencing the excitement of the man who has performed a good deed, looked on from his office. అతను లెటర్ అందజేయడం జరిగింది పోస్ట్ మ్యాన్. అంతేకాకుండా పోస్ట్ మాస్టర్ ఈ లెటర్ తీసుకున్న తర్వాత లెంచో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అతను చాలా కుతూహలంగా తను చేసినటువంటి గుడ్ యాక్టివిటీ, అక్కడ చూసారా ఒక అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ అని ఉంది, దాతృత్వం చేసిన ఈ పనికి అతని హ్యాపీనెస్ ఎలా ఉందని ఇతను ఎక్సైట్మెంట్ తో చూశాడు ఈయన. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. ఆ ఎన్వలప్ ఓపెన్ చేశాడు, అందులో ఉన్నటువంటి మనీని చూశాడు లెంచో. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అతని మనసులో. కానీ పోస్ట్ మాస్టర్ ఏం ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన, ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన, అతని తాలూకా ఫేస్ లో కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్, ఇక్కడ ఉంది చూసారా, సాటిస్ఫాక్షన్ చూడాలనుకున్నాడు ఆయన. కానీ ఎలాంటి సాటిస్ఫాక్షన్ లెంచో ఫేస్ లో లేదు. అంటే అతను అనుకున్న దానికి రివర్స్ లో ఉంది ఇక్కడ అంతా. బట్ హీ బికేమ్ యాంగ్రీ. సాటిస్ఫై అవ్వకపోవడం కాకుండా తను కోపడ్డాడు. ఏంటి, నేను అడిగిన అమౌంట్ పంపించలేదేంటి దేవుడు. వెన్ హీ కౌంటెడ్ ది మనీ, ఆ కౌంట్ చేస్తే తను అడిగిన దానికన్నా తక్కువ ఉంది. సో హీ బికేమ్ యాంగ్రీ. లెంచో కోపం వచ్చింది ఆ అమౌంట్ చూసి. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. దేవుడు ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందే, ఇదేంటి ఇలా పంపించాడు ఆయన అని లెంచో ఎక్స్ప్రెస్ చేశాడు. నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. నేను అడిగిన అమౌంట్ పంపించకుండా ఉండకుండా ఉండాలి, లేదా తక్కువ పంపించకుండా ఉండాలి, అంటే ఎగ్జాక్ట్ గా అడిగినంతే పంపించాలి అని తను లెటర్ని చూసి ఫీల్ అయ్యాడు లెంచో. ఇమీడియట్లీ లెంచో went up to the window to ask for a paper and ink. అంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ లో అక్కడ విండో దగ్గరికి వెళ్ళి పేపర్ పెన్ అడిగాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, అక్కడ ఉన్నటువంటి టేబుల్ లో, పోస్ట్ ఆఫీస్ లో టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈ స్టార్టెడ్ టు రైట్, లెటర్ రాయడం మొదలు పెట్టాడు మళ్ళీ దేవుడికి. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో. బ్రో అంటే ఇక్కడ నుదుటిని చిట్లిస్తూ, అంటే అది రింక్లింగ్ ఆఫ్ ద బ్రో ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ హెసిటేషన్ అనమాట, ఫ్రస్ట్రేషన్. ఇలాంటివన్నీ కూడా అతను ఫీల్ అవుతూ లెటర్ రాయడం మొదలెడు. కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఐడియాస్. తన ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి తను చాలా చిరాగ్గా ముఖం పెడుతూ లెటర్ రాశాడు. వెన్ హీ ఫినిష్డ్
He went to the window to buy a stamp which he licked and then affixed it to. లెటర్ రాసిన తర్వాత స్టాంప్ కొన్నాడు, licked and then affixed, దాని నాలుక మీద పెట్టి తన ఆ స్టాంప్ ని ఎన్వలప్ మీద అంటించడం జరిగింది. Affixed to the envelope with a blow of his fist, దాన్ని ఇలాగా పిడికిలతో గుద్దడం జరిగింది. The moment the letter fell into the mail box, మళ్ళీ ఆ లెటర్ తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ బాక్స్ వేయడం జరిగింది. The postmaster went to open it. పోస్ట్ మాస్టర్ ఈసారి దాన్ని ఓపెన్ చేశాడు ఆ లెటర్ని బాక్స్లోంచి. ఇట్ సాడ్, ఆ లెటర్లో ఏముంది, అసలు ఏంటి రాశాడు ఈయన, మళ్ళీ లెటర్ రాశాడంటే ఈ లెటర్లో ఏముంది అని క్యూరియాసిటీతో ఆయన లెటర్ చదవడం జరిగింది. ఆ లెటర్లో ఏముందో చూద్దాం ఒకసారి. గాడ్, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్, నేను అడిగినటువంటి డబ్బుల్లో ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ, నాకు 70 మాత్రమే రీచ్ అయింది, 70 pesos రీచ్ అయ్యాయి, నేను 100 అడిగితే. సెండ్ మీ ద రెస్ట్, రెస్ట్ అంటే మిగిలిన 30 pesos పంపించు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, ఎందుకంటే నాకు అది చాలా అవసరం. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్, కానీ ఈ విధంగా నువ్వు ఒక ఎన్వలప్లో పెట్టి నాకు డబ్బులు పంపించుకో, డైరెక్ట్గా నాకే ఇచ్చేయి, పంపించే, మా ఇంటికి ఇచ్చేయి. బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రుక్స్, ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక దొంగల ముఠ లాంటి వాళ్ళు, వీళ్ళే తినేస్తారు డబ్బులంతా అని ఒక లెటర్ రాశాడు ఆయన. లాస్ట్లో లెంచో అని సైన్ చేసి పోస్ట్ బాక్స్లో వేసినటువంటి లెటర్ని పోస్ట్ మాస్టర్ చదివాడు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇక్కడతో మనకి స్టోరీ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈ లెటర్ చదివినటువంటి పోస్ట్ మాస్టర్ అతను ఎంతో కష్టపడి అమౌంట్ కలెక్ట్ చేశాడు. సో ఇక్కడ చూసారా ఈ సెంటెన్స్ చూసారా, బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ బాక్స్ బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రుక్స్ అని ఎప్పుడైతే ఈ వాక్యం చదివాడో అతని తనకి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, కష్టపడి అమౌంట్ పంపించాడు, వీళ్ళందరూ దేవుడు పంపించిన అమౌంట్నిలో ఒక 30 pesos వీళ్ళు దాచేసినట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు లెంచో, కానీ హెల్ప్ చేసింది పోస్ట్ మాస్టర్. సో దిస్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ హిస్ గాడ్. ఒక మనిషికి భగవంతుడి మీద ఉండేటువంటి ఫెయిత్ని స్ట్రాంగ్గా తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఐరనీ ఏంటంటే తనకి మనుషుల మీద ఉండేటువంటి అపనమ్మకాన్ని కూడా మోస్ట్లీ ద ఎంప్లాయీస్ ద పోస్ట్. దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద లెసన్ ఎ లెటర్ టు గాడ్. ఇది మీరు మొత్తం దీన్ని మీరు చదవండి డీటెయిల్డ్గా. పార్ట్ 2 పార్ట్ 3 ఇందులోనే ఇచ్చాం కాబట్టి మీరు ఒకసారి చదివితే యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే, రైట్? థ్యాంక్ యూ, కీప్ లెర్నింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ మోర్ లెసన్స్ ఫ్రమ్ ద 10th class టెక్స్ట్ బుక్ వస్తాయి మీకు ఇంకా. థ్యాంక్ యూ, కీప్ లెర్నింగ్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.